ఈ భూమి మీద క్రిమి కీటక పశుపక్ష మానవులు పుట్టినప్పుడు వీళ్ళకి జ్ఞానం, చదువు, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, సంతానం, ఈ సుఖదుఖాలు అనేవన్నీ కూడా మనలో ఉండేవన్నీ కూడా నవగ్రహాల వల్ల జరుగుతుంది. నవగ్రహాలు 9 గ్రహాలు పరిపాలన చేస్తాయి. ఈ 9 పరిపాలనలో మనకి ఆ గ్రహం యొక్క తత్వం 120 ఏళ్ళు పరిపాలన చేస్తాయి మనల్ని ఒక రౌండు. ఈ 120 ఏళ్లలో ఒక్కొక్క గ్రహం మనల్ని పరిపాలన చేస్తుంది. అట్లా ముందు రవిగ్రహం, చంద్రగ్రహం 10 ఏళ్ళు, రవిగ్రహం 7 సంవత్సరాలు, అట్లా శుక్రుడు 20 ఏళ్ళు, రాహు 19, 16 ఏళ్ళు గురువు. ఒక్కొక్క గ్రహం కొన్ని సంవత్సరాలు అంటే ఆ గ్రహానికి సంబంధించిన తత్వం మనలో ఉంటుంది. ఇప్పుడు రవి బలం ఉంది, ఉద్యోగం వస్తుంది. రవిగ్రహం బాగుంటే జాబ్ వస్తుంది. శుక్రగ్రహం ఉంది, సినీ ఫీల్డ్ పోతారు. బుధుడు, శుక్రుడు, గురువు ఉంటే హీరో అవుతాడు. గురువు సరిగ్గా లేకపోతే విలన్ అవుతాడు, కామెడీ యాక్టర్ అవుతాడు. అట్లే వ్యవసాయం, బుధుడు బాగుంటే వ్యవసాయంలో బాగా రాణిస్తారు. పెళ్ళి అదంతా కూడా శుక్రుడు, చంద్రుడు. స్త్రీలకి శుక్రగ్రహం, చంద్రగ్రహం యొక్క ఫ్లక్స్ డెన్సిటీ బాగుండాలి. వాళ్ళకి బాగా సకాలానికి పెళ్ళిళ్ళు, పిల్లలు కలుగుతారు. పురుషుడికి గురువు, రవి బలం బాగుంటే అతను అధికారం, జాబ్, సంపాదన బాగుంటుంది. గురుగ్రహం. ఒకవేళ భార్యకి గురువు, రవి బాగా వస్తే, గురువు, రవి బాగుంటే ఆమె కుటుంబాన్ని మెయింటైన్ చేస్తుంది. పెత్తనం ఆమె చేసి చక్కగా కుటుంబాన్ని నడుపుతుంది. అట్లే భర్తకి చంద్రబలం, శుక్రబలం ఉంటే డబ్బు బాగా సంపాదిస్తాడు పురుషుడు కూడా. అట్లా మనకి సంతానాన్ని గురువు, శుక్రుడు, చంద్రుడు సంతానాన్ని ఇస్తారు. పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు, ధనకనక వస్తు వాహన గృహారామ క్షేత్రాలన్నీ కూడా గురువు ఇస్తాడు. ఇట్లా 9 గ్రహాలు ఫ్లక్స్ మన మీద పడి ఇక్కడ మనం రాణిస్తుంటాం. ఆ గ్రహ ఫ్లక్స్ బాగుంటే ఇక్కడ అద్భుతంగా నడుస్తుంది. గ్రహం నుంచి ఫ్లక్స్ సరిగ్గా అందకపోతే ఇక్కడ మైనస్లోకి పోతాం మనం.